హాయ్ గైస్, వెల్కమ్ టు థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే మనకి ప్రపంచంలో స్టాక్ మార్కెట్స్ తెగ అతలాకుతలం అయిపోయాయి లాస్ట్ 3 to 4 days నుంచి డ్యూ టు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన ట్యాక్సెస్ ఆర్ టారిఫ్స్. సో ఏంటంటే ఏ కంట్రీస్ అయితే వాళ్ళ దేశం నుంచి వేరే దేశాలకి వాళ్ళ ప్రొడక్ట్స్ ఎగుమతి చేస్తున్నప్పుడు ఆ దేశాలు విధించే ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అంతకు మించి సేమ్ ట్యాక్స్ కూడా మా దేశంలోకి వచ్చే ఇతర దేశాల నుంచి మా దేశంలోకి వచ్చే ప్రొడక్ట్స్ మీద నేను ట్రంప్ ట్యాక్స్ కూడా విధిస్తానని చెప్పేసి ట్రంప్ అయితే అనౌన్స్ చేశాడు. సో ఆ విధంగానే జరుగుతుంది. సో April 2 నుంచి అది రన్నింగ్లో ఉంది. కానీ ట్రంప్కి చైనా మీద బాగా విద్వేషం ఉండడం వల్ల చైనా మీద అయితే ఎక్కువ శాతం టారిఫ్ అనేది విధించాడు. సో లాస్ట్ 3 to 4 days నుంచి జపాన్ మార్కెట్స్ కానీ, చైనా మార్కెట్ కానీ, అలాగే యుఎస్ మార్కెట్ కానీ, ఇండియన్ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ అతలాకుతలం అవడం వల్ల సో మళ్ళీ డెసిషన్ అనేది హోల్డ్లో పెట్టుకుంటే 90 days వరకు ఈ పాత ఎగ్జిస్టింగ్ టారిఫ్స్ అమలు అవుతాయి. సో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ట్యాక్సెస్ అయితే నేను ఇంకా అమలు చేయను, హోల్డ్లో పెట్టాను. ఎందుకంటే చాలా చాలా కంట్రీస్ మళ్ళీ దారికి వచ్చాయి, అంటే టారిఫ్స్ మేము తగ్గిస్తాం, సో మీరు కూడా తగ్గించని చెప్పి డిస్కషన్ జరుగుతుంది ట్రంప్తో. సో అదే కూడా నిన్న నైట్ ట్రంప్ అయితే అనౌన్స్ చేశారు. సో నిన్న నైట్ అనూహ్యంగా ట్రంప్ అయితే డెసిషన్ తీసుకున్నారు. 90 days వరకు ఇది నేను విధించిన ట్యాక్సెస్ అనేది హోల్డ్లో పెడుతున్నాను. కాకపోతే చైనా మీద అయితే ఆయన విరుచుపడ్డారు. చైనా మీద ఆల్మోస్ట్ 125%, అంటే ₹100 ప్రోడక్ట్ చైనా నుంచి అమెరికాకి వెళ్తే అమెరికాలో ఆ ₹100 ప్రోడక్ట్ ₹225 అవుతుంది. అంటే 125% ఎక్స్ట్రా వాళ్ళు టారిఫ్ అనేది వేశారు. అలాగే అమెరికా నుంచి చైనాకి వచ్చే ప్రోడక్ట్ మీద 84% చైనా విధించిన, అంటే ₹84 ప్రోడక్ట్ అక్కడికి వస్తూ ₹184 చైనాలో ఎక్స్ట్రా అవుతుంది. సో ఈ రెండిట్లు కంట్రీస్ వల్ల చైనాతో డెసిషన్ తీసుకుంది. చైనా ఇండియన్ కంపెనీస్తో టైఅప్ అవుతుంది, ఇండియన్ కంపెనీతో డిస్కషన్ జరుగుతుంది, ఇండియన్ గవర్నమెంట్తో కూడా డిస్కషన్ జరుగుతుంది. సో చైనా వేరే ప్లాన్స్ వెతుకుతుంది, అంటే వేరే కంట్రీస్కి ఇండియా యుఎస్ కాకుండా వేరే కంట్రీస్కి ప్లాన్ చేద్దాం, ఎక్స్పోర్ట్ చేద్దాం. సో బెస్ట్ దగ్గరగా ఉన్న ఇండియా బెస్ట్ మార్కెట్ ఏంటంటే ఇండియా. సో ఫ్యూచర్లో నెక్స్ట్ కమింగ్ డేస్లో చైనా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే ఐటమ్స్ ఆర్ ఇంపోర్ట్ అయ్యే ఐటమ్స్ కానీ చైనా నుంచి మనకి ఇండియాకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ ప్రొడక్ట్స్ రేట్ తగ్గించవచ్చు. అలాగే వాళ్ళు కూడా మనకి ఇక్కడ తగ్గించే వాటి మీద కూడా మన ఇండియా కూడా గవర్నమెంట్ కూడా ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది, ఇంపోర్ట్ డ్యూటీ అనేది తగ్గించవచ్చు. సో దీనివల్ల ఇండియాకి చాలా బెనిఫిట్స్ ఉంది. సో దీని గురించి మీరేమంటారు కింద అయితే కామెంట్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.